హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ టి మనోహర్ గారు రాసిన ఇద్దరు మంత్రులు అనే కథ. అనగా అనగా చందనపుర రాజు సుమంతుడికి అరవింద భట్టు అనే మంత్రి ఉండేవాడు. చందనపురం పరిసరాల్లో ఏనుగులు విస్తారంగా ఉండేవి. అందుచేత ఆ దేశంలో గుర్రాల కన్నా ఏనుగులు ఎక్కువగా ఉండేవి. అదేవిధంగా శమంతిని అనే రాజ్యంలో ఏనుగుల కంటే గుర్రాలు ఎక్కువగా ఉండేవి. అందుచేత సుమంతుడు తన మంత్రిని పిలిచి, మీరు శమంతునికి వెళ్ళి రాజదర్శనం చేసుకుని మన ఏనుగులను తీసుకుని వారి గుర్రాలను ఇస్తారేమో కనుక్కురండి అన్నాడు. అరవింద భట్టు ఒక సేవకుణ్ణి వెంటబెట్టుకుని శమంతునికి వెళ్ళి రాజుతో మాట్లాడి గుర్రాలనిచ్చి ఏనుగులను తీసుకోవడానికి ఒప్పించాడు. శమంతిని రాజు వద్ద మంత్రి అయిన ఆదిభట్టు అరవింద భట్టును ఒకరోజు తన ఇంట అతిథిగా ఉండమని కోరాడు. భోజనాలు పూర్తి చేసి ఇద్దరు మంత్రులు కబుర్లు చెప్పుకునేటప్పుడు ఆదిభట్టు అరవింద భట్టుతో, మా రాజు నా చేతిలో కీలుబొమ్మ. నేను నంది అంటే తను నంది అంటాడు, నేను పంది అంటే తను కూడా పంది అని అంటాడు అన్నాడు. అరవింద భట్టు ఈ మాట నమ్మలేకపోయాడు. ఈ మాట మీరు స్వయంగానే తెలుసుకోవచ్చు. ఈ సాయంకాలం నేను మా రాజుగారు ఫలానా వైపు వ్యాహ్యానికి వెళ్తాం. అప్పుడు మీరు ఎక్కడైనా పొంచి ఉండి ఏం జరిగేది చూడండి అన్నాడు ఆదిభట్టు. అరవింద భట్టు తన సేవకుడితో సహా ఊరి బయటకు వెళ్లి ఒక పెద్ద చెట్టు చాటున దాక్కున్నాడు. తర్వాత కొంతసేపటికి గుర్రాలెక్కి ముందు మంత్రి, వెనకగా రాజు వచ్చారు. ఆదిభట్టు దారిలో గుర్రాన్ని ఆపి రాజుకు ఒక జొన్న చేను చూపి, ఈ చెరుకు చేను చూడండి మహారాజా, గడలు ఎంత లావుగా ఉన్నాయో అన్నాడు. రాజు, అవునవును, చెరుకు గడలు చాలా లావుగా ఉన్నాయి అన్నాడు. అంతలో మంత్రి అటుగా వెళ్తున్న ఒక పసరిక పామును చూసి, చూసారా మహారాజా, ఆ కొండ చిలువ ఎంత లావో ఎంత పొడుగో అన్నాడు. అవును మహామంత్రి, అంత పెద్ద కొండ చిలువను నేను ఎన్నడూ చూడలేదు అన్నాడు రాజు. ఇద్దరూ ముందుకు సాగిపోయారు. ఇదంతా చాటు నుండి వింటున్న అరవింద భట్టు అతని సేవకుడు చాలా ఆశ్చర్యపోయారు. అరవింద భట్టు ఆదిభట్టు ఇంటికి చేరుకుని అతని కన్నా తాను మరీ గొప్ప మంత్రినని రుజువు చేయ నిశ్చయించాడు. ఆదిభట్టు ఇంటికి తిరిగొచ్చి అరవింద భట్టుతో, చూసావా నా గొప్ప అన్నాడు. అరవింద భట్టు నిర్లక్ష్యంగా, ఏమైనా నువ్వు నాకన్నా గొప్పవాడివి కాదులే. నాకు తిక్కరేగిందంటే మా రాజును నానా తిట్లు తిడతాను. అన్నీ పడి కూడా ఊరుకుంటాడు. కావాలంటే నా వెంటరా, ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నాడు. ఇద్దరూ చందనపురం చేరుకున్నారు. నేను రాజుతో మాట్లాడబోతున్నాను, నువ్వు తెరచాటున ఉండి ఏం మాట్లాడతానో విను అన్నాడు అరవింద భట్టు. అతను ఆదిభట్టును ఒక తెరచాటున కూర్చోబెట్టాడు. తెర అవతల రాజు కూర్చున్న చోటికి అరవింద భట్టు వెళ్ళాడు. ఏం మంత్రి, మీరు వెళ్ళిన పని ఏమైంది అని రాజు అరవింద భట్టును అడిగాడు. దానికి అరవింద భట్టు, పని సానుకూలమైంది, కానీ ఈ ప్రయాణంతో నా శరీరమంతా హూనమైంది. నీ చచ్చు సలహాలు విని ఎండలో బయలుదేరడం నాదే బుద్ధి తక్కువ. నీకేళ్లు వచ్చాయి కానీ బుద్ధి ఏమాత్రమూ రాలేదు అన్నాడు. అంత మాట పడి కూడా రాజు తల ఆడించి చిరునవ్వు నవ్వడం ఆదిభట్టు తెరచాటు నుండి చూసి మూర్ఛపోయినంత పని చేశాడు. అరవింద భట్టు యువతలికి వచ్చి ఆదిభట్టుతో, నేను నీకన్నా కాస్త గొప్పవాడినని ఒప్పుకుంటావా అన్నాడు. ఓ, అందుకు సందేహమా అన్నాడు ఆదిభట్టు. ఇంతలో అరవింద భట్టు సేవకుడు వచ్చి తన యజమానిని అవతలికి తీసుకువెళ్ళి, అయ్యా, శమంతిని రాజుకు కళ్ళు సరిగా కనపడవుట, వారి మంత్రిగారి సేవకుడు చెప్తున్నాడు. అంచేతనేమో ఆయన గారు జొన్న చేను చూసి చెరుకు చేనని, పసరిక పామును చూసి కొండ చిలువ అని అనుకున్నాడు అన్నాడు. ఈ లోపల ఆదిభట్టు సేవకుడొచ్చి ఆదిభట్టును మరోవైపుకు తీసుకుపోయి, అయ్యా, ఈ సంగతి వినండి, ఈ దేశపు రాజుకు బ్రహ్మ చెవుడట, వారి మంత్రిగారి సేవకుడు నాకు చెప్పాడు. ఇద్దరు మంత్రులకు మోసపోయినందుకు ఆగ్రహావేశం వచ్చింది. అరవింద భట్టు శమంతిని దేశపు రాజుకు ఒక లేఖ రాస్తూ ఆదిభట్టు చేసిందంతా అందులో వివరించాడు. అదేవిధంగా ఆదిభట్టు అరవిందు భట్టు అన్న మాటలన్నింటినీ వివరిస్తూ శమంతునికి ఒక లేఖ పంపాడు. ఈ లేఖల ఫలితంగా అరవింద భట్టుకు ఆదిభట్టుకు మంత్రి పదవులు ఊడటమే కాక దేశ బహిష్కరణ కూడా జరిగింది. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.